సో అండమాన్లో ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ మీరు చూసారు నా వీడియోస్లో. బట్ అండమాన్ యాక్చువల్లీ దేనికి ఫేమస్? బీచ్కి, సీకి, దానికి ఫేమస్. కానీ ఈరోజు మాత్రం మనం ట్రావెల్ చేయబోతున్నాం ఒక స్పెషల్ ప్లేస్కి. హ్యావ్లాక్ ఐలాండ్ నుండి జస్ట్ 15 minutes ఆఫ్ స్పీడ్ బోట్ రైడ్ చేసి మనం ఒక చాలా ఫేమస్ ప్లేస్, వాటర్ యాక్టివిటీస్కి అండ్ సీ బ్యూటీకి సూపర్ ఫేమస్. అది స్నార్క్లింగ్, సీ వాక్, క్రిస్టల్ క్లియర్ వాటర్. ఒక పెద్ద అంటే ఏం చెప్పాలి అంటే ఫుల్ అడ్వెంచర్ అండ్ ఫన్. సో ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్నాం ఎలిఫెంటా బీచ్. మార్నింగ్ 5:30 టైం అయింది అండ్ హోటల్ నుంచి బయలుదేరా. నిషా అండ్ వీరేమో వాళ్ళిద్దరు పడుకొని ఉన్నారు. నేనేమో ఒక అడ్వెంచర్ యాక్టివిటీ చేయాలని అనుకున్నా. అలాంటప్పుడు హోటల్ నుంచి బయలుదేరి ఇప్పుడు వెళ్తున్నాను అడ్వెంచర్ యాక్టివిటీ చేయడానికి. ఇది ఆల్రెడీ ప్రీ బుక్డ్. బట్ అండమాన్ వచ్చిన తర్వాత ఈ అడ్వెంచర్ యాక్టివిటీ లైక్ ఇలాంటి అడ్వెంచర్ యాక్టివిటీ చేయకపోతే ఎలాగా? సో అదే ఏంటి అంటే నేను చేయబోతున్నాను స్కూబా డైవింగ్. సో స్కూబా డైవింగ్ చేసే ముందు మనం ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ముందలే చెప్పేయాలి. సో మొత్తం పేపర్స్ అగ్రిమెంట్ మనం సైన్ చేసిన తర్వాత స్కూబా డైవింగ్ వెళ్తాం. బట్ బిఫోర్ దాట్ మనకి డ్రెస్ ఇస్తారు. ఈ డ్రెస్ మనం వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి స్విమ్ సూట్ కూడా ఇచ్చేసారు. ఫస్ట్ ఇది వేసుకోవాలి. దిస్ ఈస్ ద యూనిఫామ్. వేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్తాము. ఫస్ట్ లెట్స్ చేంజ్ ద డ్రెస్. యూనిఫామ్ చేంజ్ చేసి వచ్చేసాను. చాలా టైట్గా ఉంది కానీ బాగా అనిపిస్తుంది. నౌ లెట్స్ సీ. కొంచెం ఇక్కడ చోకింగ్గా ఉంది. అండ్ డైవ్ చేసే బిఫోర్ మన క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ కూడా ఇప్పుడు అటెండ్ అవుతాం ఆఫ్టర్ దిస్ అందరు గ్యాదర్ అయిన తర్వాత. స్కూబా డైవింగ్ చేసే ముందు మనకి ట్రైనింగ్ ఉంటుంది. ఎక్స్పర్ట్స్ ఉంటారు, వీళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారు 15 minutes. ఏ సైన్స్ ఎలా వాడాలి వాటర్ లోపల అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకి నీళ్ళు తీసుకెళ్తారు. అండ్ అలాగే మేము ప్రిపేర్ అయిపోయాము. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాం స్కూబా డైవింగ్కి. లైఫ్లో మనం బయట వరల్డ్ చూసాం. బట్ వాటర్ లోపల ఉన్న వరల్డ్ ఇక్కడ ఫుల్లీ డిఫరెంట్గా ఉంది. ఇంత అందంగా ఉంటుంది, ఇంత సైలెంట్గా ఉంటుంది అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక్కడ ఉన్న కామ్నెస్కి, పీస్ఫుల్నెస్కి మెచ్చుకోవాలి. అండ్ ఇక్కడ ఉన్న బ్యూటీ అది వేరే లెవెల్. ఇక్కడ కలర్స్, కోరల్స్, ఫిషెస్ వీటన్నిటిని చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నేను ఎప్పుడూ స్కూబా డైవింగ్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం నేను చేయడం. ఎప్పుడైనా టీవీలో చూడడం, డిస్కవరీ ఛానల్లో చూడడం, కానీ వాటర్ లోపల ఎలా ఉండదు అనేది ఇవాళ నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఇప్పుడే జస్ట్ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను. ఓ మై గాడ్, ఇట్స్ జస్ట్ లైక్ బ్రిలియంట్. సూపర్ అంటే సూపర్ ఉంది. వర్డ్స్ లేవు, ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. ఓకే, సో మళ్ళీ హోటల్కి అయితే వచ్చేసాను. అండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. బట్ చెవులో కొంచెం పెయిన్ వస్తుంది. అంటే అంత వాటర్ లోపల వెళ్తాం కదా, ఆ ప్రెషర్ ఇప్పుడు దాకా కూడా ఫీల్ అవుతుంది. పెయిన్ బాగా అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా ఏంటి చూద్దాం. కాకలేస్తుంది బాగా. ఈ యాక్టివిటీ ఎర్లీ మార్నింగ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. సో యాక్టివిటీ చేసిన తర్వాత బాగా ఆకలేస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు చూద్దాం ఇవాళ హోటల్ కాంప్లిమెంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టారు.
ఓకే గైస్, సో ఇట్ ఈస్ నౌ 11 o'clock అండ్ ఇప్పుడు మేము రెడీ అయిపోయాము, వెళ్తున్నాము ఎలిఫెంటా బీచ్. అండమాన్లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అనదర్ ఫేమస్ బీచెస్, టూరిస్ట్ ప్లేసెస్ టు రోమ్ ఆన్. సో ఎలిఫెంటా బీచ్లో ఇంకేమున్నాయి, మంచి మంచి యాక్టివిటీస్ ఉంటాయంట. సో అవన్నీ చూడడానికి అండ్ అక్కడ వెళ్ళి బీచ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాము. అండమాన్ ఈజ్ మోస్ట్లీ ఫేమస్ ఫర్ బీచెస్. సో వేరియస్ బీచెస్ ఉంటాయి, మంచి మంచి బీచెస్. నిన్నేమో రాధానగర్ బీచ్ వెళ్ళాము. అలాంటప్పుడు ఇప్పుడు ఎలిఫెంట్ బీచ్ ఉంది, ఎలిఫెంట్ బీచ్ని ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇప్పుడు చూద్దాం వెళ్ళి ఇంకా ఎలా ఉందో ఎలిఫెంట్ బీచ్. హోటల్ నుంచి పోర్ట్ ఏరియా వెళ్తున్నాము. పోర్ట్ ఏరియా వచ్చేసరికి 1/2 kilometer డిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడ రీచ్ అయిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకొని బోట్లో ఉన్న అప్లికేషన్ ఫామ్కి డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి దాని తర్వాత మళ్ళీ మేము వెయిట్ చేస్తున్నాము మా బిల్ రావడానికి. సో మేము లోపలికి వచ్చాము, ఇప్పుడు మా బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం. బట్ బిఫోర్ గోయింగ్ టు ద బోట్ ఫార్మ్స్ ఉంటాయి, మనకి స్లిప్స్ ఇస్తారు. ఆ స్లిప్ కలెక్ట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాము. మా గైడ్ అక్కడ ఉన్నారు ఆల్రెడీ ఆ పర్సన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి మాకు ఇస్తారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఒక విషయం తెలిసింది. అదేంటంటే ఇక్కడ 300 బోట్లు ఉంటాయి మొత్తం మీద. 300 బోట్ నుంచి ఒక 100 బోట్స్ ఎవ్రీడే వర్కింగ్లో ఉంటాయి. నెక్స్ట్ డే ఇంకో 100 ఉంటాయి, థర్డ్ డే ఇంకో 100 ఉంటాయి. అంటే లైన్ బై లైన్గా 100 బోట్స్ అనేది ఇలా వర్కింగ్లో ఉంటాయి. సో ఈ బోట్స్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఎలిఫెంటా బీచ్కి, అంటే మనం ఉన్న హ్యావ్లాక్ నుంచి ఎలిఫెంటా బీచ్కి వెళ్ళాలంటే ఈ బోట్స్ ద్వారా వెళ్ళాలి. సో ఆ 100 బోట్స్లో మనది ఒక బోట్ ఉంటుంది. ఆ బోట్ మనం బుక్ చేసాం. ఎండ అయితే అంత కనిపించట్లా, బట్ వేడిగా అయితే బేబచ్చంగా ఉంది. వీఆర్ వెయిటింగ్ హియర్ ఫ్రమ్ వెరీ లాంగ్. అండ్ ఇక్కడ బోట్స్ చాలా ఉన్నాయి. చూడండి ఎన్ని బోట్స్ కనపడుతున్నాయి, చూసారా? టూ మెనీ బోట్స్. ఇక్కడ ఒక రూల్ ఉంది. అదేంటంటే మనం ఏ బోట్లో ఎక్కి మనం డెస్టినేషన్ ప్లేస్కి వెళ్తున్నామో అదే బోట్ మళ్ళీ మనకి రిటర్న్ వే బ్యాక్ తీసుకొస్తుంది. అంటే వేరే బోట్ ఎక్కాలనుకుంటే కూడా మనం ఎక్కలేము, ఎందుకంటే ఏ బోట్ తీసుకెళ్ళినా అదే బోట్లో రావాలంట. ఇప్పుడు మా అందరికీ ఇలాంటి స్లిప్స్ ఇచ్చారు. ఏంటంటే ఈ స్లిప్లో మన నేమ్స్ డీటెయిల్స్ ఉంటాయి, దాంతోపాటు ఏ బోట్ అనేది మెన్షన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఎలిఫెంటా బీచ్కి వెళ్తున్నాం, ఐలాండ్. అక్కడ ఎలిఫెంటా బీచ్కి వెళ్ళాలంటే బోట్ అని చెప్పాను కదా, ఆ బోట్ ఏ బోటో, అంటే మాది ఫోర్స్ 12 బోట్ పేరు. సో ఏ బోట్లో మేము వెళ్తాం అదే బోట్లో మళ్ళీ వే బ్యాక్ వస్తాం. కానీ ఏంటంటే ప్యాసింజర్ డీటెయిల్స్తో మనం రాలేము. మన ఏ బోటో బోట్ పేరు చెప్తేనే మళ్ళీ వెళ్తాం, దాంట్లోనే మళ్ళీ వే బ్యాక్ వస్తాం ఇక్కడికి మన లొకేషన్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ ఫైనల్లీ మాకు మా బోట్ దొరికింది. అండ్ ఇప్పుడు మేము బోర్డింగ్ చేసేసి ఇక్కడ నుంచి బయలుదేరడానికి రెడీ అయిపోయాము. అండ్ ఈ జర్నీ అంటే బోట్ రైడ్, స్పీడ్ బోట్లో కూడా ట్రావెల్ చేయడానికి మనకు కోరిక ఉండేది. ఫైనల్లీ అది కూడా మేము చేసేస్తున్నాము. సో మా జర్నీ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది ఎలిఫెంటా బీచ్కి. ఈ రైడ్ వచ్చేసరికి ఇట్స్ జస్ట్ లైక్ 15 to 20 minutes మాత్రమే. కానీ ఈ రైడ్లో నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఫుల్ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే మాతో పాటు పక్కన వేరే స్పీడ్ బోట్ ఉంటే వాళ్ళు కూడా మాతో కాంపిటీషన్స్ పెట్టారు. చాలా బాగా అనిపించింది రైడ్లో, చాలా బ్యూటిఫుల్గా ఉంది బీచ్ వ్యూ మొత్తం మాత్రం. అండ్ ఇక్కడ ఈ బోట్ రైడ్లో ఇది ఒక్కటే కాదు, నాతో పాటు వీర్, ఇతనేమో చాలా ఎంజాయ్ చేశాడు. చిన్న పిల్లల్ని కూడా తీసుకురావచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇలా రైడ్ అయిన తర్వాత ఫైనల్లీ మేము రీచ్ అయ్యాము మా డెస్టినేషన్కి. టైం అలా క్రాస్ అయిపోయింది, అసలు తెలియలేదు కూడా. Finally we have reached to the Elephanta Beach. ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తుంటే క్రౌడ్ మామూలుగా లేదు. సో మచ్ హెల్ లాట్ ఆఫ్ క్రౌడ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఉంటుందని. ఇక్కడ కొబ్బరి బొండ చాలా పెద్ద సైజులో ఉన్నాయి. నార్మల్ యూజువల్లీ మనకి చిన్న దొరుకుతాయి, బట్ ఇక్కడ నేను చూస్తుంటే వెరీ బిగ్. చూడండి, నా 2 చేతులు పెట్టినా ఆయన చాలా పెద్ద. వాటర్ చూద్దాం, ఫుల్ స్వీట్.
సో ఎలిఫెంటా బీచ్లో వచ్చిన తర్వాత నేను ఒక్క విషయం అయితే రియలైజ్ ఏమైందంటే ఇక్కడ రైడ్స్ లైక్ యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే అవి చేయడానికి చాలా ఫేమస్. ఇలా ఎందుకు సపరేట్గా ఎలిఫెంటా బీచ్లో వచ్చి రైడ్స్ పెట్టారు? అదే ఉన్న హ్యావ్లాక్ ఐలాండ్లో కానీ వేరే చోట ఉంటే అక్కడ చేయొచ్చు కదా సేమ్. వై సో డిఫరెంట్? మేబీ జస్ట్ లొకేషన్ కోసం ఇటు వచ్చి తిరగడానికి, టూరిజం పెంచడానికి ఒక స్ట్రాటజీ అనుకుంటున్నాను. బట్ ఇట్ ఈస్ గుడ్. ఏంటంటే కొంచెం ఒక డిఫరెంట్ ఫారెస్ట్లో వచ్చినట్టున్నాం అంతే. మీరు బయట అక్కడ వాటర్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత యూ హ్యావ్ చేంజింగ్ రూమ్స్, స్నానం చేయడానికి ఉన్నాయి, పే అండ్ యూస్, అండ్ అటు కూడా ఉన్నాయి. లైక్ ఇదంతా వాష్రూమ్ సెక్షన్ ఏరియా. ఇప్పుడు ఇటలీ చూద్దాం ఏముంది. బట్ బిఫోర్ దట్ లెట్ మీ షో యూ. ఇక్కడ చూడండి వాటర్ యాక్టివిటీస్ కోసం ఎంతమంది ఉన్నారు. చాలామంది వాటర్ యాక్టివిటీస్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి హెల్ లాడ్ ఆఫ్ క్రౌడ్ మామూలుగా లేదు. చూడండి ఫుల్ బేబచ్చంగా క్రౌడ్ ఉంది. కానీ చూద్దాం అటువైపు ఏముందో, అటు కూడా వాకింగ్ చేసి వెళ్దాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ కపుల్ ఆర్ ఫ్యామిలీస్, అంటే మ్యారీడ్ కపుల్ పీపుల్ ఆర్ ఎల్స్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నారు అన్నమాట. మీరు ఇక్కడ చూస్తే నథింగ్ లైక్ సోలో వాళ్ళు ఉంటారు, లేదంటే ఫ్రెండ్స్తో వచ్చే వాళ్ళు ఉంటారు, లేదంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, అలా ఎవ్వరు లేరు. ఓన్లీ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు. అండ్ వాటర్ యాక్టివిటీస్ లైక్ అదిగోండి బనానా రైడ్, డ్రాగన్ రైడ్, పారాగ్లైడింగ్, పారాసైలింగ్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ అది చేయలేని వాళ్ళు ఉంటే ఇక్కడ కూర్చొని జస్ట్ బీచ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో నా వెనకాల మీరు చూడొచ్చు, మీకు ప్లేస్ కనపడుతుంది కదా, దిస్ ఇస్ ది ఎండ్ పాయింట్. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకేం ఉండదు, జస్ట్ నార్మలే. అండ్ దీని వెనకాల అంటే దీని వెనకాల ఏం ఉండదు, అంతా ఫారెస్ట్ ఏరియా. ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు గో, రెస్ట్రిక్టెడ్. మనం వెళ్ళలేము, ఇటు కూడా మనం వెళ్ళకూడదు. సో ఇంకేం లేదు, మీకు కనపడుతుంది కదా, దిస్ ఇస్ ద సీ లైక్ దిస్, అండ్ మౌంటైన్ లాగా కనపడుతుంది అంతే, ఇంకేం లేదు ఫారెస్ట్ ఏరియా మొత్తం. సో బేసికలీ చెప్పాలంటే అక్కడ నుంచి ఇదంతా ఇదే బిట్, అంటే ఈ పాయింట్ నుంచి ఇంత బిట్ ఉంది అంతే. ఎలిఫెంటా బీచ్ ఇక్కడే తిరగాలి. సో నథింగ్ సో వావ్ ఆర్ అంత అమేజింగ్ ఏం లేదు. బర్త్డే బాయ్ గారు ఇప్పటిదాకా పడుకొని ఉన్నారు, లేచారు. మెల్లిమెల్లిగా లెగుస్తున్నారు. ఆయన కోసం ఇలాంటి సెటప్ చేసాం మేము, పడుకోబెట్టాం. ఈయన మళ్ళీ పడుకున్నాడు చూడండి, అగైన్ హీ స్లెప్ట్. వావ్, బర్త్డే బాయ్ స్లీపింగ్, నాట్ ఎంజాయింగ్ దిస్ బీచ్. ఓహో, స్లెప్ట్ క్యూట్లీ. సో మీరు చూడగలుగుతున్నారు, వీర్ ఇంకా పడుకొని ఉన్నారు. నేనేమో బీచ్ ఆ మూల నుంచి ఈ మూల దాకా తిరిగేసి వచ్చేసాను. బట్ స్టిల్ ఆయన పడుకొని ఉన్నారు. బర్త్డే రోజు బర్త్డే ఉంచుకొని ఇంత మంచి బీచ్లో ఎంజాయ్ చేయకుండా పడుకుంటున్నాను. సో ఇప్పుడు ద కంక్లూజన్ మీకు చెప్తాను. బీచ్లో యాక్టివిటీస్ చేయడం తప్ప ఏం మజా రాదు. యాక్టివిటీస్ చేయాలంటే ఎలిఫెంట్ బీచ్కి రావాలి, లేదంటే పడుకోండి ఇలాగ. ఇవాళ క్లైమేట్ చాలా వేడిగా ఉంది. సో ఇంత వేడి క్లైమేట్లో ఏదైనా తినాలనిపించింది కూల్గా. అలాంటప్పుడు నాకు అనిపించింది కుల్ఫీ స్టాల్. సో కుల్ఫీ స్టాల్లో ఒక కుల్ఫీ చెప్పాను. అలాంటప్పుడు ఈ కుల్ఫీ మట్కాని చూస్తే చాలా బాగా అనిపించింది, న్యాచురల్. సో అలాంటప్పుడు కుల్ఫీ త్వరగా చేసి ఇవ్వమన్నాను. ఈ ఎలిఫెంట్ బీచ్లో ది బెస్ట్ అనిపించింది కుల్ఫీ. దీని తప్ప నాకు ఇంకేం నచ్చలేదు. ఆర్ మేబీ ఫుడ్ కూడా ట్రై చేద్దాం ఎలా ఉందో. బట్ బిఫోర్ దాట్ ఇప్పుడు నేను నిషా నుంచొని డిస్కస్ చేస్తున్నాము. నిన్న రాధానగర్ బీచ్ వెళ్ళాం, కొంచెం లేట్ అయింది. లైక్ 3 o'clock మేము స్టార్ట్ అయ్యాం హోటల్ నుంచి. 3:30 రాధానగర్ బీచ్ అనేది రీచ్ అయ్యాం. అక్కడ నుంచి దాని తర్వాత 4:15 or 4:20కి మా ఫోటోషూట్ అని స్టార్ట్ అయినాక చేసి 5:30కి కంప్లీట్ అయింది. సో 5:30కి సన్సెట్ అయిపోతుంది. యూజువల్లీ ఇక్కడ ఏంటంటే త్వరగా సన్సెట్ అవుతుంది, సన్ రైజ్ త్వరగా అవుతుంది. 4:30కి సన్ రైజ్, 5:30కి సన్సెట్ అయిపోతుంది. అదే బిగ్ డిఫరెన్స్. మనకి మన దేశంలో మన ఊర్లో ఎప్పుడు 6:30 ఆ టైంకి సన్సెట్ అవుతుంది, సన్ రైజ్ మార్నింగ్ 6కి అవుతుంది. బట్ ఇక్కడ చాలా త్వరగా సన్ రైజ్ అండ్ త్వరగా సన్సెట్ అవుతుంది. నిన్నేమో ఏమనిపించింది అంటే టైం స్పీడ్గా గడిచిపోయింది. బట్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత బోర్ కొడుతుంది. ఎప్పుడు టైం పాస్ అవుతుందో ఆలోచిస్తున్నాం. అర్థం కావట్లేదు ఎప్పుడు అవుతుందో. సో మేము వెయిట్ చేస్తున్నాము త్వరగా ఈ
1.5 hour పాస్ అయిపోతే దాని తర్వాత మేము రిటర్న్ వే బ్యాక్ వెళ్దామని. చూద్దాం ఇంకెంతసేపు ఉంటాం. ఇక్కడ చూస్తుంటే ఏదో చాట్ కౌంటర్లో చాలా మంది చాట్ తింటున్నారు. అది ఏంటో నాకు తెలియట్లా, కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఎలాగో వీరు పడుకొని ఉన్నాడు కదా, సో అయితే వెళ్ళి ఒక చాట్ కూడా తీసేసుకుందాం అనుకున్నా. ఒక ప్లేట్ పాపిడి చాట్ చెప్పాను. వీళ్ళు ఇక్కడ నాకు ఒక విషయం చెప్పారు ఏంటంటే ఫోన్పే లేదు అండ్ మోర్ ఓవర్ సిగ్నల్స్ కూడా లేవు ఇక్కడ. సో ఏ నెట్వర్క్ పని చేయదు, గుర్తుపెట్టుకోండి క్యాష్ క్యారీ చేయడం. నేను దాంతోపాటు క్యాష్ అయితే ఇచ్చాను. బట్ పాపిడి చాట్లో కూడా ఒకటి ఏమనిపించిందంటే వీళ్ళు ఇక్కడ పెరుగు వేయాల. యూజువల్లీ పెరుగు వేస్తారు, బట్ ఇక్కడ ఏదో డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు నేను పాపిడి చాట్ తీసుకున్నాను. ఇక్కడ నూడిల్స్ ఉన్నాయి, పాపిడి చాట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. యూజువల్లీ మనకి పాపిడి చాట్ ఉంటుంది, కర్డ్తో చేసిస్తారు, బట్ ఇక్కడ కర్డ్తో చేయరు. దిస్ ఈస్ వెరీ డిఫరెంట్ అండ్ ఆకుతో ఇస్తున్నారు న్యాచురల్గా. చాలా బాగుంది, టేస్ట్ చేస్తే ఇట్స్ వెరీ నైస్ అండ్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. 100 రూపాయలు ఇది పాపిడి చాట్. నూడిల్స్ ఏదైనా కావాలంటే లైక్ మనం ఉన్న ఎంఆర్పీ కంటే డబుల్ ఉంటాయి. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇలానే నేను పాపిడి చాట్ తీసుకొని నిషా దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. తన్ని కూడా తినిపిద్దాం, టేస్ట్ ఎలా ఉందో తను కూడా ఒకసారి టేస్ట్ చేసి చూస్తే ఎలా అనిపిస్తుంది తను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అని తీసుకెళ్ళాను. హౌ ఇస్ ఇట్? ఓకే, నైస్, గుడ్. సో కాసేపటి తర్వాత వీరేమో నిద్ర నుంచి లేచాడు. లేవగానే పిల్లలకి ఆకలిస్తుంది. సో అలాంటప్పుడు నేను వీరిని చక్కగా ఫుడ్ చేసి ప్రిపరేషన్ చేసి వాడిని తినిపించేసాను. ఉన్న టైంలో త్వరగా తినిపించేసి సర్లే మళ్ళీ తర్వాత ఎలాగో మనం వెళ్ళాలి కదా, సో అందుకని ఇప్పుడు తినేస్తే బాగుంటుందని తినిపించేసాను. ఇప్పుడు ఇక్కడ వీరు ఫుడ్ తినిపించేసాం, వీడి లంచ్ అయిపోయింది. అండ్ ఇక్కడేమో వీడిని కింద శాండ్లో కూర్చోబెట్టి ఆడిద్దామంటే టైం కూడా సరిపోదు. ఇప్పుడు ఒక 20 minutesలో మేము బయలుదేరాలి ఇక్కడ నుంచి. సిర్ఫ్ 20 minutes ఉన్నాయి. ఈ 20 minutesలో వీడిని ఆడిచ్చాం అనుకోండి, ఒక 10 minutes అయినా ఆడిస్తే దాని తర్వాత నాకు అరగంట పని ఉంటుంది. అంటే వీడిని క్లీన్ చేసి స్నానం చేపించేసి డైపర్ చేంజ్ చేసి మళ్ళీ బట్టలు వేపించేసి ఒక పెద్ద టైం పడిపోద్ది బాగా. సో అలాంటప్పుడు ఐ థింక్ బీచ్లో ఇవాళ వీడిని శాండ్లో కూర్చోబెట్టను. నిన్న రాధానగర్ బీచ్లో అయితే వీడు కూర్చున్నాడు, ఎంజాయ్ చేశాడు బాగా. బట్ ఇట్స్ ఓకే, ఇవాళ నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కడైనా. ఇక్కడ ఒక కుక్క కనిపించింది ఆకలితో ఉంటే, సర్లే దానికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాను, తను తినింది. నాకు సంతోషంగా అనిపించింది అది బిస్కెట్ తినిన తర్వాత. ఇంకా అలాగే టైం అయిపోయింది, రిటర్న్ వే బ్యాక్ వెళ్ళాలంటే ఇంకా మేము కూడా రెడీ అయిపోయాం. ఏ బోట్లో వచ్చామో అదే బోట్లో మళ్ళీ మేము వెళ్తున్నాం. అయితే ఇప్పుడు ఇవాల్టి రోజు ఎలిఫెంటా బీచ్లో మేము స్పెండ్ చేసిన మూమెంట్స్ ఇవి. చాలా బాగా అనిపించింది. వీరైతే పడుకున్నాడు కానీ పర్లేదు. ఇతని ఫస్ట్ బర్త్డే రోజు నేనేం చెప్పను, కానీ ఇతని పార్టీ ఇక్కడతో అవ్వలేదు. ఇంకొక స్పెషల్ సర్ప్రైజ్ పార్టీ ఉంది వీరికి, అది కూడా నైట్ టైంలో, అది కూడా క్రూజ్ పార్టీ. సో ఇలా అని ఇంకా మేము వచ్చేసాం మా హోటల్ దగ్గరికి. ఇక్కడ కూడా కుక్కలు కనిపిస్తే వాళ్ళు కూడా బిస్కెట్ ఇచ్చాము. అండ్ ఇది మొత్తం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీర్ బర్త్డే పార్టీ క్రూజ్లో.